హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషస్ వ్లాగింగ్. ఇదైతే మేక్ ఓవర్ కంటిన్యూషన్ వ్లాగ్ గైస్. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను, ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ దిస్ ఈస్ కంటిన్యూషన్ పార్ట్ 2 వ్లాగ్. దీన్ని అయితే ఫోటోగ్రిడ్ అంటారు గైస్. దీనికి ఫొటోస్తో డెకరేట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అసెంబుల్ చేసేటప్పుడు నేను వ్లాగ్ దింపడం మర్చిపోయాను, అందుకే అసెంబుల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. లైట్స్ వేసినాక లుక్ చూస్తున్నారా? ఇంకా దీంట్లో నేను ఫొటోస్ అని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాలి, ఆ తర్వాత లుక్ అయితే మారుతుంది. అండ్ మనకు ఒకవేళ రూమ్లో బెడ్ ఆర్ కాట్ ఉంటే దానికి మనం మంచి బెడ్షీట్స్ అయితే చూస్ చేసుకోవాలి. మంచి ఎస్థెటిక్ లుక్ రావాలంటే ఎస్థెటిక్ కలర్ అయితే చూస్ చేసుకోవాలి. అందుకే నేనైతే పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇది లైట్ బేబీ పింక్ ఉంది, బట్ ఫోన్లో అలా డార్క్ పింక్ లా క్యాప్చర్ అవుతుంది. సో నేను షెల్ఫ్స్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్గనైజ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రిడ్ గురించి నేను క్లియర్గా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మేక్ ఓవర్ హాల్లో అయితే మాట్లాడాను. అండ్ ఈ కర్టన్స్ వల్ల లుక్ చూస్తున్నారా ఎంత చేంజ్ అయితే ఉందో. అందుకనే మనం కలర్స్ అనేది కొంచెం మంచిగా చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇంకా చాలా వర్క్ అవుతుంది. I got this pretty posters which will look aesthetic. సో ఈ పోస్టర్స్ నేను ఆ వాల్కి అతికిస్తానమాట. సో ఈ వాల్ నేను ఆల్రెడీ నా డ్రీమ్ రూమ్ సిరీస్లో అందులో పెడతాను ఎలా ఉంది అని. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, క్యూట్ ఫోటో ఫ్రేమ్ ఎస్థెటిక్ నేను క్రియేట్ చేశాను. కొంచెం మేక్ ఓవర్ ఉంది. సో ఇదైతే అతికిపెట్టేద్దాం రండి. పోస్టర్స్ అతికించడానికి అయితే మనకి ఇలా బెలూన్ గ్లూ అయితే ఇచ్చారు గైస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్లూ, అది దానికి అతికించడమే. సో విల్ డూ. సో గైస్, ఇన్నిసార్లు నేను ఎస్థెటిక్ అంటే మీకు అర్థమైపోయిండవచ్చు కదా, నా రూమ్లో నేను ఎస్థెటిక్ లుక్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. దట్ ఇన్స్పైర్డ్ బై పింట్రెస్ట్. సో పింట్రెస్ట్లో ఇన్స్పైర్ అయ్యి నేను ఈ రూమ్ డెకర్ అయితే చేస్తున్నాను అనమాట. పింట్రెస్ట్ అనే కాదు గైస్, ఒకవేళ మీరు గూగుల్లో ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్లో పేజెస్లో కొడితే ఎస్థెటిక్ అని కంపల్సరీ పోస్టర్స్ అయితే వస్తాయి. అందుకని ఈ క్యూట్ పోస్టర్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీషోలో అయితే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది గైస్ నాకు. వీళ్ళైతే దీనికి ఒక గ్లూ అయితే ఇచ్చారు గైస్, బెలూన్ గ్లూ. ఆ గ్లూ ఏంటంటే వాళ్ళు ఒకటే పంపించారు నాకు, అంటే ఒక పోస్టర్కి ఒకటే గ్లూ అతకబెట్టాలన్నట్టు. బట్ నేనైతే 4 సైడ్ అతకబెట్టాను అనమాట, కొంచెం లాంగ్ లాస్టింగ్ గట్టిగా అతుక్కోవాలని చెప్పేసి. బట్ దానివల్ల ఏంటంటే నాకు షార్టేజ్ ఆఫ్ గ్లూ అయిపోయింది. సో మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మీషోలో. 100 రూపీస్కి 4 గ్లూ అయితే వచ్చిందనమాట మళ్ళీ. ఇంకా అందుకే వెయిట్ చేయాలని చెప్పేసి నేనైతే కొన్ని అయితే అతకబెట్టాను. బట్ ఆ కొన్నిటి వల్లనే ఎంత లుక్ అయితే మారిపోయింది, ఎంత ఎస్థెటిక్ లుక్ అయితే ఉందో చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి, మనకి ఎస్థెటిక్ లుక్ రావాలంటే లైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఫెయిరీ లైట్స్. సో మనకి పింట్రెస్ట్లో కూడా లైట్స్ చాలా చెప్తారనమాట, ఫెయిరీ లైట్స్ అని చెప్పి. అందుకే లైట్స్ కూడా తీసుకున్నాను. సో ఇది దివాళీ టైంలో కాబట్టి నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. 149 రూపీస్కి వచ్చింది, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. కానీ ఏంటంటే నాకు లెంత్ కూడా చాలా పెద్దగా అనిపించింది గైస్ దీంట్లో. అండ్ నేను గోల్డెన్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే కలర్ చేంజ్ అయితే మళ్ళీ లుక్ అంతా మారిపోతుంది. నాకు కొంచెం ఎస్థెటిక్ అండ్ రాయల్ కలర్లో కూడా కావాలి, ఎందుకంటే నా కర్టన్ చూస్తున్నారు కొంత కొంచెం గోల్డెన్ ఉంది కాబట్టి గోల్డెన్ షేడ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను గోల్డెనే తీసుకున్నాను కలర్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంటే అసెంబుల్ చేసుకుంటుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో గైస్. అంటే నేను నా డ్రీమ్ రూమ్ కదా అలాగ డెకరేట్ చేస్తున్నాను అన్నట్టు అనిపించింది. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ లుక్ గైస్, ఎంత బాగుందో కదా. జస్ట్ లైట్ ఆఫ్ చేయగానే మస్తుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం దాన్ని అసెంబుల్ చేయాలి, బట్ అప్పటి వరకు అయితే అలా అసెంబుల్ చేశాను అనమాట. సో సీరియస్గా చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట లుక్. ఇంకా లైట్స్ అయిపోయినాక ఎస్థెటిక్ లుక్ కావాలంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అది మిర్రర్ గైస్. మిర్రర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ అన్ ఎస్థెటిక్ లుక్. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ మిర్రర్ అయితే ఉంది గైస్, అందుకే ఈ మిర్రర్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే ఆన్లైన్లో తీసుకోలేదు నేను మా చిన్నక్క ముందు రోజు వెళ్ళి షాప్కి వెళ్ళి మాట్లాడామన్నమాట. ఇదైతే బయటనే తీసుకున్నాను. సో వాళ్ళైతే ఇంటికి వచ్చి మరి ఫిట్ చేసి వెళ్ళారు. సో నా డ్రీమ్ మిర్రర్ అయితే వచ్చినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి మిర్రర్ ఒకటి కావాల్సిందే. సో చాలామంది అనుకుంటుండొచ్చు ఎందుకు ఇంత పైసలు వేస్ట్ చేయడం అని, బట్ దిస్ ఈజ్ మై డ్రీమ్ రూమ్ అండ్ డ్రీమ్ మిర్రర్ కాబట్టి కొంచెమైనా ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు గైస్. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ పెట్టించాను. హౌ ఇస్ ఇట్? మై డ్రీమ్ మిర్రర్ వచ్చేసింది, నా డ్రీమ్ రూమ్ చూసేయండి. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ మై రూమ్ గైస్, ఐఎమ్ ఎక్సైటెడ్. ఈ గాలి ఫుడ్ సౌండ్ ఏం లేదు. 1 minute చూడండి గైస్, నా కుట్లు కనిపిస్తలే గైస్, మళ్ళీ చూపించండి. సో గైస్ దిస్ ఇస్ మై రూమ్. సో గైస్ ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం కలర్ ఇప్పుడు కనిపిస్తుందా? లావెండర్ కలర్. ఇంకా ఇక్కడ స్టిక్కర్, ఇంకా పోస్టర్స్ రావాలా, ఇంకా ఇక్కడ నా ఫొటోస్ రావాలా, కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత నేను మొత్తం రూమ్ టూర్ చేస్తాను. ఓకే.
సో గైస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంకా గ్లూ అయిపోయిందని చెప్పేసి పోస్టర్స్ అయితే కొన్ని అతికించాం కదా మనం. ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, ఇంకెప్పుడు వస్తుంది, ఎప్పుడు అవన్నీ పోస్టర్స్ అతికించాలని చెప్పి. కొంచెం ఫాస్ట్ డెలివరీ ఉండే, ఇంకా అవి రాగానే పోస్టర్స్ అన్ని ఫస్ట్ అతికించేసాను. ఇంకొకటి మనకి ఎస్థెటిక్ లుక్ కావాలి అంటే గ్రీనరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను లీవ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్, చూడడానికి అయితే రియల్ లీవ్స్ లాగానే కనిపిస్తాయి, బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫస్ట్ ప్యాక్ ఆఫ్ 4 ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ అయితే ప్యాక్ ఆఫ్ 4 వచ్చింది, ఇంకా అది రాగానే పోస్టర్స్ దగ్గర అలా డిజైన్గా పెట్టాను అనమాట. ఇంకొకటి ప్యాక్ ఆఫ్ 12 ఆర్డర్ పెట్టాను. సో ఈ 12 రావడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా అవి రాగానే నేను ఏమనుకున్నా అంటే, గ్రిడ్ దగ్గర కొంచెం బొడి బొడిగా కనిపిస్తుంది కదా, ఇలా మంచిగా స్ట్రైట్గా అన్ని పెట్టుకుంటే చూడడానికి గ్రీనరీగా మంచిగా ఉంటుంది లుక్ అని చెప్పేసి నేనైతే అలా అసెంబుల్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి నాకు విండో దగ్గర కూడా ఇలా ఓపెన్గా ఉండి నచ్చదని చెప్పిన కదా, అక్కడ కూడా కొంచెం పెట్టాను. ఇంకా డోర్ దగ్గర అక్కడ ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడంతా అలా పెట్టుకున్నాను అనమాట. చూడడానికి అయితే న్యాచురల్గా ఎస్థెటిక్గా అండ్ రాయల్గా అయితే కనిపిస్తుంది. సో మనము ఎస్థెటిక్ లుక్ కావాలనుకుంటే పోస్టర్స్ చాలా ఇంపార్టెంట్, లైట్స్ ఇంపార్టెంట్, సో గ్రీనరీ కోసం ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఎస్థెటిక్గా క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఇవి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా గ్రిడ్ అయితే ఆప్షనల్ గైస్, నాకైతే గ్రిడ్ కూడా ఉండాలి ఒకటి ఫోటో గ్రిడ్ అనుకొని నేనైతే అది ఆర్డర్ పెట్టాను. ఇంకా మిగిలిన లీవ్స్ అయితే నేను ఇక్కడ మిర్రర్ దగ్గర కూడా కొంచెం ఖాళీగా ఉంది, బొడిగా ఉంది అని చెప్పి ఇక్కడ కూడా పెట్టేశాను అనమాట. సో నిజం చెప్తున్నాను గైస్, ఇది పెట్టిన తర్వాత లుక్కే మారిపోయింది అసలు. అండ్ నేను ఈ టేబుల్ వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ ఉండే కదా, ఇదైతే మిర్రర్ పక్కన పెట్టిన. సో నేను మంచి పని ఏం చేసిన అంటే అల్మారి తీసేయడమే మంచి పని చేసిన. సో ఇదేంటంటే అప్పటికి ఇంకా లీవ్స్ పెట్టలేదు. ఇంకా నేను ఎక్స్ట్రా ఈ పోస్టర్స్ అయితే ఆర్డర్ పెట్టాను గైస్ మీషోలో. ఇంకా రైట్ సైడ్ వాల్ మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి ఆ వాల్కి అయితే స్టిక్ చేశాను, మిర్రర్ ఆపోజిట్ వాల్. సో మిర్రర్లో అయితే దీని వ్యూ చాలా అంటే చాలా బాగుంది, ఎస్థెటిక్ లుక్ అయితే ఉంది కదా దీనిది. ఇది A4 సైజ్ పేపర్ సైజ్లో ఉన్న పోస్టర్స్ అనమాట. చూడడానికి అయితే ఎంత బాగుందో, ఇది పెట్టిన తర్వాత లుక్ అయితే మారిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మొత్తం రూమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్ గైస్, బాయ్.